గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం నాన్న. గురుగారు, మనం క్రిందటి టాపిక్లో ఆత్మ గురించి మాట్లాడుకున్నాం, చాలా చక్కగా వివరించారు మీరు. మరైతే అప్పుడు మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంది అని అంటే, ఇప్పుడు సాధారణంగా మానవులందరము కూడా కోపతాపాలు ఇవన్నీ అరిషడ్ వర్గాలతో మిళితమై ఉన్న ఒక బాడీస్ ఇవన్నీ కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్న వాటికి ఉద్రేకం అయిపోతూ ఉంటాము, కోపం తెచ్చుకుంటాము, ఎదుటి వారిని చూసి అంటే ఓర్చుకోలేకపోతూ ఉంటాము, రకరకాల విధానాలన్నీ కూడా ఉన్నాయి. అంటే ఆత్మ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా, లేదు ఆత్మని ఒక అంటే భద్రపరిచిన ఈ శరీరం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా, అసలు వీటన్నిటి వల్ల మానసిక స్థితి కూడా దెబ్బతింటుందేమో, దీనివల్ల మనం వ్యసనాల బారిన పడిపోతున్నామేమో అనే ఒక ఆలోచన వస్తూ ఉంది. అసలు ఏంటి వీటన్నిటికీ కారణం ఏంటి, వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయొచ్చు? చాలా మంచి ప్రశ్న వేసావు బంగారు. మీరు ఇందాక అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే నాన్న, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. అంటే ఈ మనసే కారణం, ఈ ఐహికమైనటువంటి సాంసారిక బంధానికైనా మానసికంగా ఈ యొక్క మనసు అటువైపు పోతే ఆత్మబంధం. సో మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మనం తెలుసుకోవలసింది, మనసు ఐహిక ప్రపంచం పైన పోయిన సమయములో మనకు ఏర్పడేటువంటి దుస్సంఘటనలు ఏమిటి, వాటిలో కలిగేటువంటి పాపం ఏమిటి, ఆ పాప ఫలితం ఏ విధంగా ఆత్మకు చేరుతుంది అనేటువంటిది లింక్ అక్కడ సారాంశం. అంటే కామ క్రోధ లోభ మదమాశ్చర్యములనేటువంటి ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయి చూసావా, ఇవన్నీ పాప హేతువులు. కామం ఒకదానిపైన కోరిక కలగడం, క్రోధం తను ఒకటి రాకపోతే దానిపైన ఉద్రేకం పొందడం, తర్వాత కామ క్రోధ లోభం లోభితనం ఉండడం, తర్వాత కామ క్రోధ లోభ మదం అహంకారం, నేను. ఇప్పుడు మన దానికి ఉదాహరణలు చెప్తాను నేను. మన రావణాసుని కాలంలోనే అహంకారం, అతడు ఎంత శివభక్తుడైనా అహంకారంతోనే ఈ విధమైనటువంటి పనులు చేశాడు. ఆ విధంగా మనకు పురాణ గాథల్లో చాలా ఉన్నాయి, రామాయణ మహాభారతాల్లో. దుర్యోధన తీసుకోవచ్చు భారతంలో. కామ క్రోధ లోభ మోహ, ఒకదానిపైన ఎక్కువ మోహాన్ని పొందటం, తర్వాత మాత్సర్యం అసూయ, ఇవన్నీ కూడా మానసికమైన ఉద్రేకం చేత ఏర్పడేటువంటిదే క్రోధం. ఇప్పుడు ఆ క్రోధం ఎందుకు వస్తుంది? నేను అనే అహంకారం చేత, నేను అనేటువంటి అహం అది తనలో ఉండడం వల్ల, నాకు మించిన వాళ్ళు ఒరివు లేరు, నేనే ఈ లోకానికి మెయిన్. నిజంగా చెప్తే ఈ లోకము నాది కాదు, ఈ శరీరానికి ఈ ఆత్మ ఒక బాడుగ ఇల్లు వంటిది, ఈ ఆత్మకు ఈ శరీరము ఒక బాడుగ ఇల్లు వాటిది. ఇది ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. సో ఆ విధంగా ఇది మనకు శాశ్వతం కాదు ఈ శరీరం. కానీ అది మనం గుర్తించలేక ఇదే మనకు శాశ్వతం అనుకొని ఐహికమైనటువంటి వాంఛలు ఎక్కువైపోయి స్వార్థపూరితమైన ఆలోచనలతో, ధన వ్యామోహంతో, ఉద్రేకాలతో, ఇవన్నీ కూడా ఈ అరిషడ్ వర్గంతో మనం తెచ్చుకున్నటువంటి పాపహేతువులు. దీనికి ఒకే మార్గం ఏంటంటే, ఎప్పుడైతే నీకు ఈ పాప చింతన కలిగినప్పుడు, ఈ పాపమైన విషయాలు నీలో ఎక్కువ ఏర్పడినప్పుడు నీకు అన్నీ దుశ్చేష్టలే ఉంటాయి. నెగిటివ్ థాట్స్ కమింగ్ ఇంటూ నెగిటివ్ ఎండ్స్. నీకు ఒక దురాలోచనలు ఉంటే నీకు దురాలోచనలు ఉంటాయి. ఉదాహరణకి భారత ఇతివృత్తాన్ని తీసుకుంటే, దుర్మార్గపు గుణము కలిగినటువంటి దుర్యోధనుడు దుష్ట చతుష్టయంగా, దానికి మనం ఉదాహరణ కూడా అన్వయం చేసుకోవచ్చు మన భారతంలో కానీ రామాయణంలో. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు ఈ ఉద్రేకాలు వస్తున్నాయి, ఎందుకు ఈ స్వార్థపరం అంటే ధన ఆశ. ఇప్పుడు అక్కడ రాజ్య ఆకాంక్ష చేత తను శాశ్వతం అనుకొని ఈ లోకములో దుర్యోధనుడు అహంకార పూరితుడయ్యి తన దుష్ట చతుష్టయంగా, అంటే నలుగురు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, వీళ్ళు చేసినటువంటి ప్రయోగాల్లో శకుని యొక్క మాయా జూదం వలన పాండవులు 5 కూడా
అరణ్యపాలు అవడానికి మూల కారణం అయితే చివరికి ద్రౌపదీదేవి రజస్సులుగా ఉన్న సమయంలోనే ఈ దుష్ట చతుష్టయం యొక్క దుర్మార్గపు లక్షణాల వల్ల, ఆ అహం వల్ల, ఆ యొక్క స్వార్థపూరితమైనటువంటి పాప కారణం వల్ల, ఆ క్రోధం వల్ల జూదంలో వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళని అవమానపరచడానికి అహంకారంగా ఆ ద్రౌపదిని అవమానం చేస్తే అప్పుడు రక్షించిన వాడు ఎవరు? కృష్ణ కృష్ణ అని అడిగినప్పుడు భగవంతుడు. అందుకే రాయబార ఘట్టంలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం, రాజ్యాన్ని మీరు పంచి ఇవ్వకపోతే సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే చెడబారిన అవస్థ నొందిననైనా దక్షులెవ్వారు ఉపేక్ష చేసిన ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండనన్. అంటే సూక్ష్మంగా దీని భావన, సారమైనటువంటి ధర్మము, శ్రేష్టమైన సత్యం, ఈ రెండింటికి కూడా ఆపద కలిగినప్పుడు దక్షులైన సమర్థులైన వాడు దాన్ని న్యాయం ధర్మాన్ని చేయకపోతే, ధర్మ రక్షణ చేయకపోతే ఆ చివరికి దాన్ని రక్షించేవాడు భగవంతుడు ఉంటాడు, అతడు కాపాడుతాడనే విధంగా ఆ ద్రౌపదిని కాపాడాడు. అంటే ఏమని అర్థం? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం అదే. కానీ మనం అడిగిన ప్రశ్నలో సమాధానం ఏంటి? గురువుగారు ఈ విధంగా ఎందుకు ఈ ఉద్రేకాలు వస్తున్నాయి అంటే పాప కారణాలు, స్వార్థపూరిత. ఈ పాపం అనేటువంటిది ఎప్పుడు వాడికి పండుతుందంటే, వాడు ఏ విధంగా దుర్యోధనుడు చివరికి మడుగులో దాంకొని భయపడిపోయి చివరికి భీముడి దగ్గర చనిపోతాడు. అది కూడా కృష్ణుడి యొక్క ఉద్దేశం చూపించడం వల్ల. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అనేటువంటి ఒక దుర్మార్గపు యోచనలు ఉండడం వల్ల ఈ యొక్క హత్యలు జరగడం, ఈ విధమైనటువంటి క్రోధాలు రావడం, ఈ ఫ్యాక్షనిజం రావడం కూడా క్రోధమే. నేను అనే అహంకారం. ఇప్పుడు రాయలసీమలో ఒకప్పుడు ఈ ఫ్యాక్షనిజం ఎక్కువ ఉంది, దైవానుగ్రహంగా ఇప్పుడు తగ్గింది. నేటి యువత అభివృద్ధిలోకి రావడం వల్ల కొంత విజ్ఞానం పెరిగి కొంత స్వార్థ చింతన తగ్గి అందరూ ఒకటే అనేటువంటి భావం వల్ల ఇప్పుడు ఒకప్పుడు రాయలసీమ ఇందిరా సినిమా అక్కడ తీసింది. కాబట్టి ఇప్పుడు భగవంతుని ఆశీస్సులతో కొద్దిగా మార్పు వచ్చింది. అంటే దీనికి బలమైన కారణం కామ క్రోధ లోభ మదమాత్సరాలని ఇవన్నీ కూడా మనము తీసుకునే ఆహార పానీయాలను బట్టి వస్తాయి. ఈ దుర్వ్యసనాలు కూడా ఎట్లొస్తాయి? తనకు ఒకటి దక్కకపోతే దానిపైన ఒక వ్యామోహపడి ఈ సప్త వ్యసనాలకు లోనబడిపోతే ఉన్న వస్తువులన్నీ దాస్తి పోగొట్టుకొని, అంటే ఇవన్నీ కూడా పాప కారణాలు ఉంటాయి. కాబట్టి దీనికి మొదటి నుంచి కూడా మనము పెరిగిన వాతావరణంలో, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలములో ఒక క్రమశిక్షణగా చిన్న వయసులో కానీ పెద్దయినాక పాఠశాలలో కానీ చేరినప్పుడు మన స్వార్థ చింతనలు, మన విజ్ఞాన సంబంధమైనటువంటి భారతీయత మనకు అందించిన హైందవ ధర్మశాస్త్రాల్లో ఉన్న మౌలిక విషయాలను తెలుసుకుంటే అది ఆత్మజ్ఞానానికి లింక్ అవుతుంది. కాబట్టి ఈ మానసికమైనటువంటి పాప కారణాలన్నీ పోవడానికే, అందుకే మనం భగవంతుని భక్తిగా కొలవాలి. అద్భుతమైనటువంటి మన భగవద్గీత ఉన్న దాంట్లో అద్భుతమైనటువంటి ఒక యోగ శాస్త్రాన్ని అవలంబించాలి. ఇవన్నీ కూడా మన హైందవ ధర్మంలో ఉన్నాయి. కాబట్టి మనిషి కట్టుబాటే మానవ జీవిత దిద్దుబాటు. కాబట్టి నిన్ను నీవు సరిచేసుకోవాలి. నీకు ఎవడూ సహాయం చేయడు, నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది. కాబట్టి మొదటి నుంచి ధర్మో రక్షిత అనేటువంటి ఒక విధమైన పాజిటివ్ ఎనర్జీలో ఉన్నప్పుడే నీ సంయమమే నిన్ను కాపాడుతుంది, నీ క్షమయే నిన్ను కాపాడుతుంది. కాబట్టి నీవు మన గొప్పనైనటువంటి భారతీయ తత్వశాస్త్రాన్ని చిన్న వయసు నుంచే ఆ బీజాలుగా బాల్య వయసు నుంచి అలవడితే దానివల్ల నిన్ను నీవు అభివృద్ధి పొందడానికి మార్గం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఈ అరిషడ్ వర్గం అనేటువంటివి స్వార్థ చింతన అనేది ఈ మానవ పరిసర ప్రాంతంలో తనకి ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావముతో ఉన్నటువంటి కోపము, ఉద్రేకము ఇవన్నీ కూడా పోవాలంటే నిన్ను నీవు సరిచేసుకోవడానికి నీవు నీ ఆత్మ మార్గం వైపు ధ్యాన ధారణ సమాధి క్రియలో వెళ్ళాలి అనేది చివరికి సొల్యూషన్. స్వస్థమ్మ. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.